బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార పక్షం పలు అంశాలపై అసెంబ్లీలో చర్చించనుంది. అయితే నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు డుమ్మా కొడతారని తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఢిల్లీలో రేపు ఆ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఆందోళన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. వైసీపీ ఢిల్లీ ధర్నాపై టీడీపీ స్పందించింది. రేపు ధర్నా అయితే ఈ రోజు ఉదయమే ఢిల్లీ వెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. 4 హత్యలు జరిగితే 36 హత్యలని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అధికార పక్షం పేర్కొంటుంది. కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రేపటి వైసీపీ ధర్నా నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి బయలుదేరనున్నారు. 11 మంది సభ్యులున్న వైసీపీకి అసెంబ్లీలో ఇబ్బందులు తప్పవని, ఏదో రకంగా సమావేశానికి రాకుండా ఉండేందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అసెంబ్లీ ఉంది కదా, వైసీపీ సమస్యలు ఇక్కడ చర్చించకుండా ఢిల్లీకి వెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయ లబ్ధి తప్ప వైసీపీకి ప్రజా సమస్యలు పట్టవని టీడీపీ విమర్శిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా డుమ్మా కొట్టేందుకే వైసీపీ నేత జగన్ అలాగే పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్తున్నారని చెప్పి సొంత చెల్లె అక్కడ విమర్శ చేయడం కూడా షర్మిల మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యల ఏజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఎక్కడైనా సరే, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ రాష్ట్రంలో అయినా. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా ఏదైతే లేవని చెప్పి, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. అటువంటి ఆరోపణ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా కూడా లా అండ్ ఆర్డర్పై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ పెట్టచ్చు కదా, ఎందుకు ఢిల్లీ వెళ్ళాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే మీరు జరిగిందని చెప్తున్నా 36 హత్యలు జరిగిందని చెప్పి మీరు చెప్తున్న దానికి సంబంధించి మొన్న హోంమంత్రి కానీ, నిన్న పోలీస్ శాఖ కానీ రాష్ట్రంలో 4 హత్యలు జరిగినాయి. దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2, టీడీపీకి సంబంధించిన 2, ఇద్దరు చనిపోవడం జరిగింది. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఇక్కడ చనిపోలేదు. నిజంగా 36 మంది చనిపోతే ఆ 36 మంది వివరాలు గత 4 రోజులుగా అడుగుతుంటే మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అధికార పక్షం ప్రశ్నిస్తున్న ప్రధానమైన కారణం. మరొక వైపు మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ముఖ్యమైన నేతలు వీరంతా కూడా గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సరిగ్గా 9 గంటలకి విమానం గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఢిల్లీ బయలుదేరుతా ఉంది. 11:30 సమయంలో వీరు ఢిల్లీ వెళ్తారు. 3 రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండి రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆయన ప్రధానంగా చర్చించినారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎప్పుడు కూడా ఢిల్లీలో 1 రోజు, 2 రోజులు, రెండో రోజు ఉన్న దాఖలాలు కూడా లేవు. కానీ మొదటిసారిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా సరే 3 రోజుల పాటు ఆయన ఢిల్లీ కేంద్రంగానే మకాం మారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఢిల్లీ కేంద్రంగా ఎటువంటి రాజకీయాలు చేయబోతున్నారు అనే ఉత్కంఠ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. మరొక వైపు ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన ఏ పార్టీ కూడా జగన్ చేయబోతున్న ఢిల్లీకి సంబంధించి మద్దతు పలికే అవకాశాలు కూడా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ, ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో ఏం చేయబోతున్నారు, రేపు ఎడుగుడు ధర్నా ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన అంశాలకు సంబంధించి, అలాగే ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏదైతే ఎన్డీఏ కూటమిని ఇబ్బందులు పాలు చేసే విధంగానే ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి అధికార పక్షం అయితే ఆరోపణ చేస్తూ ఉంది. ఏదేమైనా సరే గతంలో అసెంబ్లీ సమావేశాలకి డుమ్మా కొట్టారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి మరో కారణం పెట్టుకుని ఢిల్లీ పయనమవుతున్నారని చెప్పి అధికార పక్షం అయితే విమర్శలు చేస్తూ ఉంది. రత్న, రైట్ శివ, అయితే ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు జగన్. ఇంకా 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది శివ?
ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రేపు ఏదైతే ఢిల్లీలో ఆందోళనకి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో శాంతి భద్రత విషయానికి సంబంధించి, అలాగే ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు కోరినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ముగ్గురు నేతలకు సంబంధించి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ ఈ ముగ్గురిని కలవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండనట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు, అపాయింట్మెంట్స్ ఖరారు అవుతాయా అవ్వవా అనే ఉత్కంఠ కూడా మరొక వైపు కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది. సో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుంది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. మరొక వైపు అటు పార్లమెంటు సమావేశాలు, ఈరోజు బడ్జెట్ సమావేశం, ఇట్లా అటు ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా బిజీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇటువంటి తరుణంలో జగన్కి అపాయింట్మెంట్ లభిస్తుందా లేదా అనే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలిసేందులో భాగంగానే 3 రోజుల పాటు జగన్ ఢిల్లీలో మకాం వేసినట్లు కూడా తెలుస్తూ ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.